హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. అదేనండి వీడియో చేసి కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఆ హోమ్ మేడ్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. ఓకే, శనగపప్పు అండ్ కొంచెం బియ్యము కలిసి 1 కప్పు బోత్ ఆర్ ఈక్వల్గా తీసేసుకొని నేను వచ్చేసి పౌడర్ చేసుకున్నానండి. మీరు వచ్చేసి ఇప్పుడు 2 స్పూన్స్ తీసుకున్నాను. బౌల్లో మీరు చూసారు కదా, 2 స్పూన్స్ పౌడర్ తీసేసుకున్నాను. కస్తూరి మంజరి అని చెప్పేసి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. అండ్ లేదా అనుకుంటే మన ఇంట్లో ఉన్న పసుపు, మనం వచ్చేసి తయారు చేసుకున్న పసుపు అండి. ప్యాకెట్స్లో ఉన్న పసుపు తీసుకోకూడదు, అది కెమికల్స్ యూజ్ చేస్తారు ఎక్కువ రోజు స్టోర్ ఉండటం కోసం. మనం తయారు చేసుకున్న పసుపు ఉంటే తీసుకోవాలి, లేదనుకుంటే కస్తూరి మంజరి అని చెప్పేసి మనకి మార్కెట్లో దొరుకుతాయండి. ఎక్కువగా ఇవి తమిళనాడు సైడ్ దొరుకుతుంది. ఓకే, కస్తూరి మంజరి ఇప్పుడు అన్ని దగ్గరలో దొరుకుతుందిలేండి. ఓకే, అది వచ్చేసి కప్పుకి వచ్చేసి నేను ఒక స్పూన్కి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి కస్తూరి మంజరి యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ వచ్చేసి ఫ్లోర్ తీసుకున్నాను అండ్ 1 స్పూన్ వచ్చేసి కస్తూరి మంజరి పౌడర్ తీసుకున్నాను. సో వీటిలో హాఫ్ లెమన్ వచ్చేసి కొంచెం జ్యూస్ వేసుకోవాలండి. హాఫ్ లెమన్ జ్యూస్ సరిపోతుంది. పెద్దకాయ కాకుండా చిన్న లెమన్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కట్ చేసుకొని ఆ జ్యూస్ తీసుకొని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. లెమన్ ఫేస్కి వచ్చేసి డస్ట్, దుమ్ము, ధూళి అంతా కూడా క్లీన్ చేస్తుంది. అది చాలా క్లీన్ చేసే గుణం దాంట్లో ఉంది కనుక లెమన్ తీసుకోవాలి. అండ్ ఫేస్లో ఎక్కువగా డస్ట్ పార్టికల్ ఉంటే అది క్లీన్ చేసే టైంలో చిన్న పెయిన్ వస్తుంది కూడాను, అది కొంచెం మరి ఫేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి దాంట్లో కొంచెం మిల్క్ కూడా తీసుకోవాలి. మిల్క్ వచ్చేసి మనకి అది కలుపుకునేటప్పుడు మనం ఆ పేస్ట్ ఏ విధంగా రావాలి అనుకుంటుంటే అలా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ తీసుకోవాలి. అండ్ డాబర్ హనీ ఉంటుంది కదా, నేను అదే హనీ తీసుకున్నా. మీకు డైరెక్ట్గా హనీ ఉంటే వేసుకోవచ్చు, లేదనుకోండి మీకు నచ్చిన బ్రాండ్ మీరు తీసుకోవచ్చు. నేనైతే ఈ బ్రాండ్ తీసుకున్నానని చెప్పాను, ఇదే వేసుకోవాలని కాదండి. ఓకే, హనీ వేసుకోవాలి, అది మస్ట్. మనం లెమన్ ఆల్రెడీ వేసుకున్నాము, మిల్క్ వేసుకున్నాము, ఇప్పుడు వచ్చేసి హనీ కూడా వేసుకున్నాము. కస్తూరి పౌడర్ వచ్చేసి కొంచెం వేసేసుకున్నాం. అండ్ రైస్ అండ్ బేసిండాల్ పౌడర్ కలిపేసి 2 స్పూన్స్ తీసుకున్నాం. ఇవన్నీ కలిసి ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలండి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఓకే, మిల్క్ సరిపోలేదు కదా, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఒక్కసారిగా ఎక్కువ వేసేయొద్దండి, ఎందుకంటే మరీ లూజ్ అయిపోయిందంటే ఫేస్ మీద, స్కిన్ మీద ఉండేది లేదు, కిందకి జారిపోతూ ఉంటుంది కదా, అందుకు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చూసారా థిక్గా ఉంది కదా, ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా ఉంటుంది. ఇది స్కిన్ మీద అప్లై చేసేటప్పుడు కిందకి జారకుండా కరెక్ట్గా స్కిన్కి పట్టు ఉంటుంది. ఇలా రావాలి. చూస్తున్నారుగా నేను ఎలా కలిపానో అలాగే మీరు కలపాలి. అదే మాదిరి ఉండాలి. అంతకంటే ఎక్కువగా జారుగా ఉంది అనుకుంటే, లూజ్ అయిపోయిందంటే స్కిన్కి టచ్ అయి ఉండదు, అది జారిపోతూ ఉంటుంది, మనకి చిరాగ్గా ఉంటుంది. సో అది కూడా కరెక్ట్ లెవెల్లో కలుపుకోవాలండి, ఎలా పడితే అలా కలిపేసుకోకూడదు. అండ్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా తీసుకోవాలి లెవెల్గా. దీన్ని ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు కలుపుకున్న పేస్ట్ని. ఓకే, 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారా కొంచెం థిక్గా అయిపోయింది కదా. దీంట్లో ఇంకొంచెం మిల్క్ వేసుకుందాం, ఎందుకంటే ఒక 10 మినిట్స్ ఉంచాం కదా, అన్ని పౌడర్స్ కలిసి కొంచెం థిక్గా ఎవాపరేటర్ మొత్తం అంతా కలిసి కలుసుకుందనమాట. అందుకు మొత్తం అంతా నాని ఉంది కదా. ఇప్పుడు కొంచెం మిల్క్ వేసి దాన్ని కొంచెం లూజ్ చేద్దాం. బాగా కలిపేసుకోవాలి కొంచెం మిల్క్ వేసుకొని. మనం ఆల్రెడీ మన ఫేస్ని వచ్చేసి మన స్కిన్ని ఉత్తి ప్లెయిన్ వాటర్, చల్లని నీళ్ళతో వాష్ చేసుకోవాలండి. సోప్ అది పెట్టకుండా వాష్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఫేస్, సో ఎక్కడ అది మనం అప్లై చేయాలనుకుంటే అదంతా కూడా ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్ మీద వచ్చేసి అప్లై చేస్తున్నానండి. కామన్గా హ్యాండ్స్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ పార్ట్ అంతా కూడా కొంచెం బ్లాక్గా ఉంటాయి. సో అది వచ్చేసి మనం ఎక్కువగా వంట చేస్తూ ఉంటాము, అన్ని టైప్ ఆఫ్ కాయగూరలు కట్ చేస్తూ ఉంటాం కదండి. కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు బ్లాక్గా గమ్ముగా ఫింగర్స్, హ్యాండ్స్ అన్నీ కూడా పాడవుతూ ఉంటాయి. సో హ్యాండ్స్తో మనం కిచెన్లో పాత్ర క్లీనింగ్ అవన్నీ చేస్తుంటాం కనుక అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటే హ్యాండ్స్ కూడా స్కిన్ సాఫ్ట్గా, మృదువుగా ఉంటుంది. ఓకే, అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుందండి. ఫేస్కి, స్కిన్కి ఎక్కడ మనం అప్లై చేసుకుంటే అక్కడ రిజల్ట్ చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
కష్టపడి చేస్తే ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది, అంతే కదా మరి. ఎస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, స్కిన్కి వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్న స్కిన్ మీదన వచ్చేసి నేను ఇలా అప్లై చేస్తున్నాను. హ్యాండ్స్కి, ఫేస్కి, లెగ్స్కి, ఫుట్కి అన్నిటికి కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నిజంగా ఈ మాత్రమే మన హౌస్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలా తీసుకుంటే చాలు, ఏవి కూడా బయట వెళ్ళి కొనేవలసిన అవసరం లేదు. ఎందుకంటే కామన్గా మనకి ఇవన్నీ ఇప్పుడు నేను వేసినవన్నీ కూడా కామన్గా మనకి ఇంట్లో ఉంటాయి కదా. ఎస్, ఇప్పుడు నేను ఫింగర్స్తో రౌండ్ మూమెంట్ ఇస్తున్నాను, చూస్తున్నారా. ఇది ఒక్క డైరెక్షన్ మాత్రమే ఫాలో అవ్వండి, లెఫ్ట్ నుంచి రైట్ ఆర్ రైట్ నుంచి లెఫ్ట్, మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే అదే కంఫర్ట్గా తీసుకోండి. నేనైతే రైట్ నుంచి లెఫ్ట్కి పోతా వస్తుంది. సో ఇప్పుడు మీ స్కిన్ మీద చూసారు కదా, అప్లై చేసేటప్పుడు ఆ కార్నర్ ప్లేస్ అయితే మనకు కొంచెం మన్నెత్ పట్టేసి కొంచెం టైట్గా ఉంటుంటుంది. కొంతమందికి అక్కడ చిన్న చిన్న లేయర్స్లకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఇలా పెట్టేసి రౌండ్ మూమెంట్సే ఇవ్వాలండి. ఎప్పుడైనా స్కిన్ మీద మసాజ్ చేసేటప్పుడు రౌండ్ మూమెంట్సే ఇవ్వాలి. 2 ఫింగర్స్ అయినా, 1 ఫింగర్ అయినా, 3 ఫింగర్ అయినా అలా చేసేటప్పుడు రౌండ్ మూమెంట్ ఒకే డైరెక్షన్లో ఇవ్వాలండి. ఇది తప్పకుండా మీరు పాటించవలసిందే. బ్లడ్ సర్క్యులేషన్ కూడా చక్కగా జరుగుతుందండి. ఈ హ్యాండ్కి చూస్తున్నారు కదా, పైనుంచి కింద వరకు కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచి కింద వరకు నేను తీసుకున్నానండి. ఎస్, వీడియోలో చూస్తున్నట్లు అలా హ్యాండ్కి పైన ఉండే పార్ట్ అండ్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి మీద వరకు కూడా ఫ్రంట్ సైడ్ తీసేసుకున్నా. ఇప్పుడు చూడండి, మీకోసమే స్లోగా మూవ్ చేస్తున్నాను. అలా స్లోగా రౌండ్ మూమెంట్ ఇవ్వాలి స్కిన్ మీదన. స్లోగా అలాగ పైకి కిందకి వస్తూ ఇలా కింద నుంచి మీద వరకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఒకే డైరెక్షన్లో ఉండాలి, ఒకే డైరెక్షన్లో రౌండ్గా కూడా మనం అలా మసాజ్ చేయాలి. అలా చేస్తే చాలా హాయిగా ఉంటుంది అండ్ గ్లో ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, స్కిన్కి వచ్చేసి గ్రోత్ కూడా ఉంటుంది. చక్కగా అంత గ్లోగా ఉంటుందంటే చాలా గ్లో ఉంటుంది. అండ్ స్కిన్ మీద చిన్న చిన్న హెయిర్ లాంటివి రిమూవ్ అయిపోతాయండి. ఒక్కసారి చేసేస్తే కాదండి, కంటిన్యూగా చేయాలి. సేమ్ టైం ఫేస్ మీద కూడానండి. చూస్తున్నారు కదా, ఫేస్ మీద నేను సింగిల్ ఫింగర్తో ఒకటే మాదిరి రౌండ్ మూమెంట్ ఇస్తున్నాను అనమాట. మీరు కూడా అలాగనే ఇవ్వాలి. మనకు నచ్చిన విధంగా నచ్చినట్లని ఫింగర్స్ని పెట్టేసి తిప్పేయకూడదండి. ఒకేసారి ఒకే మాదిరి మనం రౌండ్ మూమెంట్ ఇస్తూ ఉండాలి. అండ్ నెక్ దగ్గర కూడా మనం అప్లై చేసుకోవాలి. హ్యాండ్స్కి, ఫేస్కి ఇదంతా చేసుకొని చల్లని నీళ్ళతో వాష్ చేసుకోవాలండి. చాలా గ్లోగా ఉంటుంది.